దొంగలు నిర్మించిన శివుని ఆలయం గురించి తెలుసుకుందాం. దొంగమల్లన్న దేవస్థానం. ఈ ఆలయం జగిత్యాల జిల్లా కేంద్రానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో గొల్లపల్లి మండల కేంద్రంలో ఉన్న మల్లన్నపేట గ్రామంలో ఉంది. కాకతీయుల కాలంలో రాత్రికి రాత్రే నిర్మితమైన దేవస్థానం ఇది. ఈ ఆలయానికి దాదాపుగా 1000 సంవత్సరాల చరిత్ర ఉండగా ఈ ఆలయాన్ని దొంగలు నిర్మించారు. ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో ఈ ఆలయంలోని శివుణ్ణి భక్తులు ఎంతో భక్తితో పూజిస్తారు. ఈ ఆలయాన్ని సందర్శిస్తే కోరిన కోరికలు తీరతాయని భక్తుల విశ్వాసం. అయితే ఈ స్వామికి దొంగమల్లన్న అనే పేరు రావడానికి ఒక కథ ప్రచారంలో ఉంది. కొన్నేళ్ల క్రితం పలాస పాలకులకు చెందిన కొన్ని ఆవులు చోరీకి గురయ్యాయి. ఈ విషయం రాజుకు తెలియడంతో దొరికిపోతామని భావించిన దొంగలు మల్లికార్జున స్వామి విగ్రహం వద్దకు వెళ్లి తమను కాపాడితే గుడి కట్టిస్తామని మొక్కుకున్నారట. దీంతో కోట్లోంచి తెచ్చిన ఆవుల రంగు మారిపోయాయి. తమ కోరిక తీర్చిన స్వామికి రాత్రికి రాత్రే దొంగలు గుడి కట్టించారని, అందుకే ఈ ఆలయానికి దొంగమల్లన్న స్వామి పేరు వచ్చిందని చెప్తూ ఉంటారు. ఈ ఆలయంలో శివునితో పాటు ఇతర దేవతామూర్తులను కూడా మనం దర్శించవచ్చు. ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలుండగా కొత్త కుండలో కొత్త పంటతో బోనం చేసి పూజిస్తే కోరిన కోరికలు తీరతాయని చాలామంది విశ్వసిస్తారు. ఈ ఆలయంలో కొలువైన మల్లికార్జున స్వామికి ప్రతిరోజు రుద్రాభిషేకం నిర్వహిస్తారు. అలాగే శివరాత్రి, కార్తీకంలో విశేషమైన పూజా కార్యక్రమాలుంటాయి. ఇవే కాకుండా మార్గశిర మాసంలో వచ్చే శుద్ధ పంచమి నాడు స్వామికి అంగరంగ వైభవంగా కళ్యాణాన్ని జరిపించి దేవతామూర్తులను ఊరేగించి ఆ మరుసటి రోజు నుంచి జాతరను ప్రారంభిస్తారు. అప్పట్నుంచి ప్రతి ఆది బుధవారాల్లో జరిగే జాతర అమావాస్య వరకు కొనసాగుతుంది. కొండూరి వంశస్థుల ఆధ్వర్యంలో జరిగే ఈ ఉత్సవాల్లో బోనాలు సమర్పించటం, పట్నాలు వేయడం ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఈ స్వామివారిని దర్శించుకుంటే సకల బాధలు తొలగి శుభం కలుగుతుందని భక్తుల నమ్మకం. ఈ అద్భుతమైన ఆలయం జగిత్యాల పట్టణానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దొంగలు నిర్మించిన శివాలయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.